బ్రతుకలేనయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమై ఉన్ననో నాకేమున్ననో కేవలం నీ కృపే. నేనేమై ఉన్ననో నాకేమున్ననో కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదం. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదం. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృప. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృప. మాటిరాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. మాటిరాని నాకు నీ కృపనిచ్చి నీ కృపనిచ్చే ధన్యతనిచ్చావు. యేసయ్యా యేసయ్యా
క్షణమైన బ్రతుకలేనయ్యా, నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమై ఉన్నను, నాకేమున్నను, కేవలం నీ కృపే. నేనేమై ఉన్నను, నాకేమున్నను, కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీ కృప చాలయ్యా. హల్లెలూయా. ఒక వాక్యం ఉంటుంది, మనం ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలని వాక్యం మరి మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఎఫెసీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకోండి వాక్యం సెలవిస్తుంది. మరి ఏదైనప్పటికీ దేవుడు చక్కగా మరి 2001 నుంచి నేను దేవుడిని ఏ విషయంలో కూడా విడిచిపెట్టకుండా ఈరోజు ఆయన్ని పట్టుకొని ఆయన పాదాలు చెందుతుంటున్నానంటే అది దేవుడి కృప. ఇది ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే, నాకు 3 సార్లు స్ట్రోక్ వచ్చింది. మరి 3 సార్లు కూడా దేవుడు నన్ను రక్షించుకొని మరి ఆయన సువార్త కొరకు, అలాగే మరి అనేక ప్రాంతాల్లో పాటలు పాడడానికి దేవుడు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. మంచి మంచి దైవజనులతో నాకు పరిచయం కూడా ఉంది. మరి ఆకుమతి డానియల్ గారు, అలాగే కొంతమంది గాయకులు కూడా నాకు మంచి పరిచయం. నేనైతే మీలాగే వెనకాల కూర్చొని బాధపడేవాడిని, నా స్థితి ఏంటి ప్రభా, నేను వెనకాల కూర్చొని ఇలాగే ఉండాలా, నేను కూడా వాడబడాలి అని అనుకున్నప్పుడు దేవుడు చక్కగా మరి అనేక ప్రాంతాల్లో వాడుకొని అన్నతో కూడా తిరుమల పొలంలో 3 సార్లు అన్నతో పరిచయం ఉంది. ఆయన గ్రూప్ కూడా నా సెల్లో ఉంది. ఎప్పటికప్పుడు ఆయన వాక్యం పెడుతుంటే నేను చూస్తుంటాను, చక్కని వాక్యం రాస్తున్నారు. దాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఒక పాట పాడుకొని దేవుని స్తుతించుకుందాం, పాటను విందాం.